హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ అయితే గాబులకి నీళ్లు పట్టట్లేదండి. చలి ఎక్కువగా ఉంటుంది కదా. చలి ఎక్కువగా ఉండటం వల్ల నీళ్ళన్నీ చల్లగా ఉంటున్నాయి. ఉదయం పూట ఈ నీళ్లు వాడుకోవాలంటే ఇంకా చేతులన్నీ తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. అందుకనే నైట్ అయితే గాబులకి నీళ్లు పట్టకుండా ఉదయం పూట నీళ్లు పడుతున్నాను. గాబులో కొంచెం నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తీసేసి ఇంకా గాబు మొత్తం నీట్గా కడుగుతున్నాను. అందులో నాకు చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టాననుకోండి, చేతులన్నీ తిమ్ముర్లు వస్తాయి. ఎర్రగా కందినట్టుగా వచ్చి చేతులన్నీ దురదొచ్చేస్తాయండి. బాగా దురదగా ఉండి చాలా ఇబ్బందిగా ఉండిద్ది, పని కూడా చేయాలనిపించదు. అందుకనే నేను అసలు చల్లటి నీళ్ళు అనేవి వాడను. ఇంకా చలికాలంలో అయితే నైటు మోటార్లు వేసి నీళ్ళు అయితే పట్టనండి, ఉదయం పూటే నీళ్లు పడతాను. నాలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇలా చల్లటి నీళ్ళు మాత్రం అస్సలు వాడకండి. ఎప్పటికప్పుడు మోటార్లు వేసుకొని పట్టుకొని ఆ నీళ్లు వాడుకోండి. బయట అయితే కసువు ఊడుస్తున్నానండి. బాగా చలి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా లేటుగా నిద్రలేస్తున్నాం. లేటుగా నిద్ర లేవటం వల్ల పనులు అనేవి చాలా హడావుడిగా ఉంటున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ చలికేమో నిద్ర లేవాలనిపించట్లేదు. నైటే గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకుందాం అనుకుంటానా, నైటు చలిగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడేమో ముగ్గులేస్తాము, ఏం ఊడుస్తాములే అని చెప్పేసి ఉదయం పూట ఊడవాల్సి వస్తుంది. ఉదయం పూట నిద్ర లేచేటప్పటికేమో లేట్ అవుతుంది, 6 అవుతుంది నిద్ర లేచేటప్పటికి. 6కి నిద్ర లేచి ఈ పనులు చేసుకోవాలంటేనేమో హడావుడిగా ఉంటుంది. ఇంటి ముందు ప్లేస్ కూడా చాలా పెద్దది. మా ఇంటి ముందున్న ప్లేస్ గచ్చు చేపించాం కదా, ఆ ప్లేస్ ఊడవాలి. మళ్ళీ రోడ్డు ఉంది కదా, రోడ్డు సగం రోడ్డు ఊడుస్తాను. మన ఇంటి ముందే కదా, మన ఇంటి ముందు రోడ్డు మనమే నీట్గా ఉంచుకోవాలి. అందుకనే సగం రోడ్డు ఊడుస్తాను. ఒక్కోసారి ఇంటి పక్కన ప్లేస్ కూడా ఊడవాల్సి వచ్చింది. రోడ్డు పక్కనే కదా మా ఇల్లు. ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కురుకురేలు తింటా, అవి తింటా, ఇవి తింటా, కాగితాలు కవర్లు అన్నీ గోడ పక్కనే వేస్తారండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోలేదనుకోండి అన్నీ రోతగా ఉంటాయి కదా. మన ఇంటి పక్కన ప్లేస్లే కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు కాగితాలు వేస్తున్నారు ఏంటనేది మనం పద్దాకలు చూస్తూ ఉండం కదా. ఇంకా మనం కనిపించినప్పుడు కాగితాలన్నా తీసి క్లీన్గా ఉంచుకోవటమే. తర్వాత ఇంక ఇదిగోండి గచ్చంతా కడిగేస్తున్నాను. మోటార్ వేసి నీళ్లు పట్టాను కదా, ఇంక ఈ నీళ్ళతో కడుగుతున్నాను. అదే నైట్ నీళ్లు పట్టాననుకోండి, ఆ నీళ్ళతో కడగాలంటే నా చేతులన్నీ ఇంకా మామూలుగా ఉండవండి. అన్నీ దురదలు వచ్చేస్తాయి, ఎర్రగా కందిపోతాయి. అస్సలు చల్లటి నీళ్ళు అనేవి నాకు అస్సలు పడవు. ఆఖరికి ఐస్ తిన్నా కూడా పెదాలన్నీ వాస్తాయండి. ఎందుకనో చల్లటి వస్తువులు నాకు అస్సలు పడవు. అందుకనే వీలైనంత వాటికి చల్లటి వస్తువులు చల్లటి నీళ్ళల్లో చేతులైతే పెట్టను. ఇంటి ముందున్న అరుగులన్నీ నీట్గా వాటర్ పోసి 1-2 సార్లు రుద్ది కడుగుతాను. ఎందుకంటే అరుగుల మీద అందరు కూర్చుంటారు. అరుగుల మీద అందరు కూర్చునేటప్పుడు అరుగులు నీట్గా ఉండాలి కదా. దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్దండి. రోడ్డు పక్కన ఇల్లు కదా, ఎక్కువ ఆటోలు ట్రాక్టర్లు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. దుమ్ము అనేది ఎక్కువగా వచ్చింది. అందుకనే చీపురు పెట్టి 1-2 సార్లు రుద్ది 2 బకెట్ల నీళ్ళతో కడుగుతాను. ఇక్కడైతే ముగ్గేసుకునే ప్లేస్ కదా, ముగ్గు పోవాలంటే ఇలా రుద్ది రుద్ది కడిగితేనేనండి. లేదనుకోండి ముగ్గు అస్సలు పోదు, అలాగనే ఉండిద్ది. ఇప్పుడైతే ముగ్గులో పిండి కలపలేదు, కానీ పిండి కలిపాను అనుకోండి, నేను ఎంత రుద్ది కడిగినా సరే ఆ పిండి అనేది అలాగనే ఉంటుంది. రోడ్డు మొత్తం నీట్గా కడిగేసి ఇంక ఇదిగోండి సింపుల్గా అయితే ఇలా ముగ్గేసాను. సింపుల్గా ఇలా డిజైన్ వేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నాను. ముగ్గులో పిండి కలపలేదండి, అందుకని ముగ్గు తెల్లగా లేదు. ముగ్గులో పిండి కలిపాను అనుకోండి, ముగ్గు మాత్రం చూడటానికి తెల్లగా భలే ఉంటుంది. కానీ దీన్ని కడిగేటప్పుడు మాత్రం కష్టం కూడా మామూలుగా ఉండదు. ముగ్గు ఆరిపోయిన తర్వాత మాత్రం ఇంకా తెల్లగానే కనిపించింది. ఇప్పుడు తడి మీద ముగ్గేసాను కదండి, అంత తెల్లగా కనిపించట్లేదు. పిండి కలిపితేనేమో తడి మీద వేసినా సరే ముగ్గు తెల్లగా కనిపించింది. ఇంటి ముందు ఇలా ఊడ్చి గచ్చులు కడిగి ముగ్గు పెట్టుకునేటప్పటికి కనీసం అరగంట టైం పడుతుందండి. చాలా లేట్ అవుతుంది. అసలు పనులు అనేవి ఎంత హడావుడి అవుతుందో. పొలం వెళ్ళేటప్పుడు చక్కగా 5 గంటలకల్లా నిద్ర లేచి పనులన్నీ చకాచకా 8 గంటలకల్లా చేసుకునేదాన్ని. ఇంటికాడ ఉండేటప్పటికి బద్ధకం ఎక్కువ అవుతుంది, పనులన్నీ లేటుగా అవుతున్నాయి. లేటుగా నిద్ర లేవటం, లేటుగా పనులు చేసుకోవటం. ఉదయం పూట గచ్చులు కడిగినా అవి ఆరవు. ఆ తడి మీద తొక్కారంటే ఇల్లంతా మురికడుగులుంటాయి.
ఇంకా అంట్లన్నీ బయటేసి నీళ్లు చల్లేసి ఇంకా అంట్లు కూడా కడగాలండి. తర్వాత బట్టలు తీసుకొచ్చి నానబెట్టేసి అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఆ పనులు అయితే చేయాలి. కానీ ఉదయాన్నే ఇప్పుడు మాత్రం అంట్లు కడిగేస్తున్నాయి. ఎందుకంటే నైట్ అంట్లు కడగలేదు. పిల్లల క్యారేజీలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు నవీన్కి క్యారేజీ అవసరం కదా, అందుకే తప్పనిసరి ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. నిన్నేమో అంట్లు చాలా తక్కువగా ఉన్నాయండి, అందుకనే కడగలేదు. అంట్లు కడిగేసి ఇంకా తర్వాత స్నానం చేసి పూజ అయితే చేశాను. కొంచెం లేట్ అయినా సరే పూజ చేస్తున్నాను. ఇంక ఈ వారం రోజులే కదా మనం రోజు పూజ చేసేది. తర్వాత ఇంకెలాగో రోజు పూజలు అనేది చెయ్యము, ఎప్పుడో చేస్తూ ఉంటాము. అందుకనే ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కూర చేస్తున్నాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే పప్పు అయితే నానబెట్టాను. పప్పు నానబెట్టలేదనుకోండి ఉడకట్లేదు. అందులో రేషన్లో తీసుకున్న పప్పు కదా, ఇవి అయితే త్వరగా ఉడకవు. కనీసం ఒక గంట సేపు పప్పు అనేవి నానితేనే బాగా ఉడుకుతాయి. లేదనుకోండి ఎంత కుక్కర్లో వండినా సరే పప్పు సరిగ్గా ఉడకట్లేదు. పప్పు సరిగ్గా ఉడకపోతేనేమో పిల్లలు తినరు. మా పిల్లలకు పప్పు అనేది మెత్తగా ఉడకాలి. పప్పులో వేసే కూరగాయలు కూడా మెత్తగా ఉడకాలండి, అప్పుడే పిల్లలు తింటారు. ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ పిల్లలు తినరు. ఈరోజైతే దోసకాయ పప్పు చేస్తున్నాను. దోసకాయ ఒక్కొక్కసారి చేదొచ్చుద్ది కదా, అందుకని దోసకాయ కోసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా టేస్ట్ చూస్తాను, అది చేదుగా ఉందా నార్మల్గా ఉందా అని. పప్పులో అయితే ఒక దోసకాయ, 2 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు అయితే వేశాను. పప్పు ఉడికేటప్పుడే చింతపండు, కారం, పసుపు అవైతే వేస్తాను. పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు కదండి, అందులో ఈ పప్పు అయితే త్వరగా ఉడకవు. అందుకనే మాత్రం ఉప్పు అయితే వేయను. ఇంకా పప్పు ఎనిపేటప్పుడు మాత్రం ఉప్పు వేస్తాను. పొయ్యి మీద చపాతీలు పెట్టాను. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలండి. అందుకని పప్పు ఎనుపుతా మళ్ళీ చపాతీలు చూస్తున్నాను, అవి మాడిపోతాయేమోనని. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ముందు వాడికి చేశాను అనుకోండి, తర్వాత మేమైతే నిదానంగా చేసుకోవచ్చు. 7:30 కల్లా నవీన్కి ఆటో వచ్చింది. నేను బయట ఊడ్చి ముగ్గులు పెట్టేటప్పటికే టైం 6:30 అయింది. ఇంకా వంట పనులు, టిఫిన్ పనులు అన్నీ గంటలో అయిపోవాలి. అందుకనే హడావుడి అవుతుంది. ఒక అరగంట ముందు నిద్ర లేవచ్చు కదా, ఇంత హడావుడి లేకుండా ఉండిద్ది. అలా లేగము మనం. పొలం వెళ్ళేటప్పుడు, ఊరికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడైతే లేస్తాం. కానీ ఇంట్లో ఉంటే మాత్రం ముందు నిద్ర లేవాలంటే అస్సలకి బద్ధకం. ఈరోజు హడావుడిగా నవీన్నైతే స్కూల్కి పంపించాను. హడావుడిగా పంపించినా సరే వాడికి లంచ్ బాక్స్, టిఫిను అన్నీ పర్ఫెక్ట్గా పెట్టాను. పప్పు వండాను కదా, లంచ్ బాక్స్లో పప్పు, పెరుగన్నం పెట్టాను. ఇంకా స్నాక్స్గా అయితే ఒక జాంకాయ వేసాను. చపాతీలు, పప్పు చేసి వాడు కూడా టిఫిన్ తిన్నాడు. పాలు కూడా ఇచ్చాను. పాలు తాగేసి ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాడు. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా, నిదానంగా, ప్రశాంతంగా మేమైతే టిఫిన్ చేసుకుంటున్నాము. చపాతీల పిండిలో కొంచెం పెరిగేసి కలిపాను. పెరిగేసి కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయని ఒకసారి ట్రై చేశానండి. చపాతీలు మెత్తగా చాలా బాగున్నాయి. అందుకని అప్పటి నుంచి ఇంట్లో పెరుగున్నా మజ్జిగున్నా సరే కొంచెం చపాతీల పిండిలో అవి వేసి కలుపుతాను. పిండి కలిపి గంటల సేపు నానబెట్టి అంత టైం ఉండదు కదా, అవి నానబెడతా కూర్చుంటే పిల్లలకి లేట్ అవుతుంది కదా. అందుకని అలాంటప్పుడు ఇలా పెరిగేసి కలుపుకొని చేసుకోవటం అయితే బెస్ట్. మళ్ళీ చపాతీలు రుద్ది వాటికి పైన నూనె రాసి మళ్ళీ వాటిని మడతలు పెట్టి మళ్ళీ చపాతీలు రుద్ది కాల్చాలంటే ఎంత టైం పట్టిద్ది, ఎంత లేట్ అయ్యిద్ది చెప్పండి. అందుకనే ఇలా పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని కలుపుకుంటే చపాతీలు మాత్రం మెత్తగా మృదువుగా దూదుల్లాగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చపాతీలు ఎలా ఉన్నాయని నాకు కామెంట్లో చెప్పండి. అందులో పెరుగు మజ్జిగ అనేది చాలా చలవ కదా. మనం చపాతీలు పిండి కలిపేటప్పుడు ఏం చేస్తాము, నూనె వేసుకొని చపాతీలు పిండి కలుపుతాము. చపాతీలు వేడి, నూనె వేస్తే వేడి. వీటన్నిటికంటే కొంచెం పెరుగు మజ్జిగ వేసుకొని పిండి కలుపుకొని చపాతీలు చేసుకోవటం బెస్ట్. టిఫిన్ తిన్న తర్వాత ఇంక ఇదిగోండి, టిఫిన్ అయితే నేను తినలేదులేండి. నేను ఇంత త్వరగా టిఫిన్ తిన్నాను కదా, మా ఆయన అయితే టిఫిన్ తిని ఆయన పనికైతే ఆయన వెళ్ళాడు. నేనైతే మాత్రం ఈ బట్టలన్నీ ఉతికి ఈ పనులు అయిన తర్వాతే నేను టిఫిన్ తింటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి హాట్ వాటర్ తాగాను. హాట్ వాటర్ తాగి ఈ పనులు మొదలుపెట్టాను. మంచానికి కట్టిన దుప్పటి బాగా మురికి పట్టింది. అందుకని ఈరోజైతే దుప్పటి ఉతుకుతున్నాను. నిన్నైతేనేమో
టబ్బు కుర్జీలో దిండ్లు వేస్తాం కదండి, ఆ దిండు గలీబులు, టీవీ మీద వేసే క్లాతులు అవన్నీ ఉతికేసాను. ఈరోజైతే మంచానికి కట్టిన దుప్పట్లు, ఫ్రిడ్జ్ మీద వేసే క్లాతులు అవైతే ఈరోజు ఉతికేస్తున్నాను. రోజు కొన్ని ఉతికేస్తున్నాను. మళ్ళీ పొలం పనులు వచ్చినాయి అంటే హడావుడిగా ఉంటుంది కదా, ఇవన్నీ మురికి మురికిగా ఉంటాయి. మురికిగా ఉన్నాయి అంటే మనకు పనులు అస్సలుగా చేయాలనిపించదు. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిదానంగా ఈ పనులు చేసుకుంటాను. దుప్పట్లయితే ఇంకా సరిపేసి బాగా నానబెట్టాను. ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురికి అనేది బాగా పోయిద్ది. ఇంకా పొయ్యి పరిస్థితి చూడండి ఎలా ఉందో. చపాతీలు చేస్తే మాత్రం పొయ్యి మాత్రం గలీజుగా ఉంటుంది. చూడండి పొయ్యి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒక్కసారి. చపాతీలు చేసినా, దోశలు చేసినా పొయ్యి పరిస్థితి ఇలాగనే ఉంటుంది. మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు మాత్రం పొయ్యి నీటుగానే ఉంటుంది కానీ, చపాతీలు చేసినప్పుడు మాత్రం, దోశలు పోసినప్పుడు మాత్రం ఇంకా పొయ్యి ఇలాగనే ఉంటుంది. చపాతీలు పిండి వేసి చేస్తాం కదా, ఆ పిండి అంతా గ్యాస్ గట్టు నిండా పడిద్ది, కింద ఆరమారలో పడిద్ది, కింద బండ్ల మీద పడిద్ది, అంతా పిండిమయమేనండి. ముందు గ్యాస్ పొయ్యి మీద ఉన్న ఈ దుమ్మంతా ఒక క్లాత్ తీసుకొని దులిపేసి తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేస్తాను. మేము ఎప్పుడు టైల్స్ పెట్టించుకుంటామో నాకు ఈ ఇబ్బందులు అనేవి ఎప్పుడు తప్పుతాయో. చక్కగా టైల్స్ పెట్టించుకున్నాను అనుకోండి, ఇంకా టైల్స్ మీద వాటర్ చల్లి నీట్గా తుడుచుకోవచ్చు. ఇలా క్లాతుల మీద తుడుచుకోవాలంటే మాత్రం కష్టంగానే అనిపించింది. ఏం చేస్తాం కానీ తప్పదు. షింక్ ఉందనుకోండి, చక్కగా ఉదయం పూట వంట చేసుకుంటా అంట్లు కడుక్కుంటా ఉండొచ్చు. 2 పనులు అయిపోతాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు చూడండి, ఆ టైపులో పనులన్నీ చకాచకా చేసుకోవచ్చు. ఈ షింకు లేకపోవటం వల్ల అంట్లు టబ్బు మొత్తం బయటికి తీసుకెళ్ళి గాబు దగ్గర వేసుకొని ప్రత్యేకంగా కూర్చొని అంట్లు కడుక్కోవాల్సి వస్తుంది. అదే షింకు ఉంటే చక్కగా వంట చేసుకుంటా అంట్లు కడుక్కుంటా ఉండేదాన్నే కదా, పని అనేది చాలా తేలిగ్గా అనిపించేది. నైట్ ఏమో వంట పని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా అంట్లన్నీ కడిగేసి పడుకున్నాం అనుకోండి, ఉదయానికి పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా అసలు ఎంత హాయిగా అనిపించిద్దో. ఏం చేస్తాం, టైల్స్ లేవు, షింకులు లేవు. ఇంక ఇవి లేనప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ అయి ఉండటమే. కొంతమందికి ఈ మాత్రం వసతులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళని చూసి మనం తృప్తి పడటమే. మనకంటే ఎక్కువ వాళ్ళని చూస్తే మనం తృప్తిగా ఉండలేము. మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనమే చాలా హ్యాపీగా ఉన్నాం కదా, వాళ్ళకంటే మనమే బెటర్ కదా అని తృప్తి పడటమే. అలా ఉండకపోతే బతకలేరండి. కొంతమందికైతే అంట్లు కడుక్కోవడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ సరైన ప్లేస్లే ఉండవండి. నేల మీద చిన్న బండ లాంటిది వేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ అనుకోవటమే. ఇదిగోండి గ్యాస్ పొయ్యి మొత్తం నీట్గా తుడిచి క్లీన్ అయితే చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.